వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 86. వినయ్ నాకిష్టమే అంటే సౌమి కూడా ఇష్టమే అని చెప్పి వినయ్ వంక చంపేసేలా చూస్తుంది. ఆమె వంక చూసిన వినయ్‌కి ఏదో తేడాగా ఉందే అనుకుని అక్కడితో ఆ విషయం మర్చిపోతాడు కానీ, ఫస్ట్ నైట్ దాకా కాబోయే పెళ్ళాం అతని సహనానికి విషమ పరీక్ష పెడుతుంది అని 1% కూడా గెస్ చేయలేకపోతాడు వినయ్. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించాలనుకుంటున్నాం. మీకు ఓకే కదా? ఓకే డాడీ అని ఇద్దరూ ముక్త కంఠంతో చెప్తారు. అమ్మా విహాన నీకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పు. ఇక్కడెవరికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని విరాజ్ వంక చూస్తూ అంటారు. నాకేం ప్రాబ్లం లేదు సార్. ఈ మేడం సార్ గోల నీ పెద్ద కోడలు మానేలా లేదే మహి అని అరుంధతి గారు అనగానే కోడలి వంక దీనంగా చూస్తారు మహేష్ గారు. సారీ అత్తయ్య. హమ్మయ్య! పిలిచేశావా చాలు తల్లీ అని విహానాకి మొటికలు విరిచి, సంతోషంగా తన రూమ్‌లోకి వెళ్ళి ఒక బాక్స్ తెచ్చి తన తల్లి ఇచ్చిన బ్యాంగిల్స్ విహానాకి తొడిగి, అదే డిజైన్‌లో చేయించిన వేరే బ్యాంగిల్స్ సౌమితకు తొడుగుతారు. ఈరోజు నుండి మీరు దేవనంద ఇంటి కోడళ్ళు. ఏం చేసినా అది మాత్రం మర్చిపోవద్దు సరేనా? అలాగే అత్తయ్య అని ఇద్దరూ ఒకేసారి చెప్పి మహేష్ గారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరికీ ముద్దు పెట్టి హత్తుకుంటారు. బావా! ఏంటి జయ? మీకు అభ్యంతరం లేకపోతే విహానంతో ఒక విషయం చెప్పాలి. సరే చెప్పు జయ అని వశిష్ఠ గారు అనగానే జయరాజు గారు పైకి లేచి విహానం ముందు నిలబడతారు. ఆయన తనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో అర్థం కాక సైలెంట్‌గా నిల్చున్న ఆమె చేయి పట్టుకొని, అమ్మా విహాన నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పడింది. కానీ దేవుడు మంచి జీవితం తనకి ఇచ్చాడు. నువ్వు క్షమించలేవని అర్థమవుతున్నా, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా మీ పెళ్లిలో కన్యాదానం నేను నా భార్య నీకు తల్లిదండ్రుల స్థానంలో చేస్తాం. ఇది నా కోరిక మాత్రమే తల్లి. నీకు ఇష్టం లేకపోతే ఈ విషయంలో ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టరు. నా పెద్ద కూతురికి చేయలేకపోయాను. నేను నా పెద్ద కూతురిగా అనుకుని మొదట కన్యాదానం చెయ్యాలని ఆశపడుతున్నాను తల్లి. ఆయన మాటలకి విరాజ్ వంక చూస్తుంది విహాన. ఇది కన్యగా లేనప్పుడు కన్యాదానం ఏంటి అని ఇన్నర్ వేసుకుని, బాహార్ మాత్రం తనకు కొంచెం టైం కావాలి మావయ్య. ఇంకా టైం ఉంది కదా! అప్పుడు తనే ఆన్సర్ చెప్తుంది అని అంటాడు విరాంష్. సరే దేవ్ అని భారతి గారి వంక చూస్తారు జయరాజ్. ఆవిడకు కూడా విహానాకి తల్లి స్థానంలో ఉండి అన్నీ జరిపించాలని ఉన్నా, విహానాకి ఇష్టం లేకుండా ఏం చెయ్యకూడదు అనుకుంటారు.